అసలు అమ్మవారి ఏ రూపాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? ఇప్పుడు సప్తమాతృకుల యొక్క మిగిలిన 3 రూపాల గురించి తెలుసుకుందాం. 5వ రూపం వారాహి రూపం. విష్ణువు వరాహ అవతారం భూదేవిని ఉద్ధరించిన వరాహ రూపంతో సమస్త ఆపదల నుండి కాపాడుతుంది. ఆమె శక్తికి, శత్రునాశనానికి చిహ్నం. 6వది ఇంద్రాణి. దేవతల రాజు ఇంద్రుని శక్తి రూపం. ఐరావతం పైన కొలువై వజ్రాయుధంతో శత్రువులను సంహరిస్తుంది. ఆమె ఐశ్వర్యానికి, అధికారానికి ప్రతీక. 7వది చాముండి. ఆదిశక్తి చండ ప్రచండ రూపం. భయంకర రూపంతో దుష్టశక్తులను ఛేదిస్తూ ధర్మాన్ని నిలుపుతుంది. ఆమె ఉగ్రశక్తికి, అపారమైన దైవత్వానికి ప్రతీక. ఈ 7గురు మాతృకులు కేవలం దేవతలు కాదు, మనలోని సృష్టి, జ్ఞానం, ధైర్యం, రక్షణ, స్థిరత్వం, ఐశ్వర్యం మరియు శక్తికి ప్రతీకలు. అందరికీ ఆ అమ్మ ఆశీర్వాదం దొరకాలని కోరుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.